హల్లెలూయా హల్లెలూయా. చాలా మంచోడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సరే, వాక్యము కొరకైనా ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోకి వెళ్దాము. మన మధ్య ఉన్న కుమారి సిస్టర్ వచ్చి వాక్యము కొరకై ప్రార్థన చేస్తారు. నిలబడిన నాకు కూడా శక్తినిమ్మని ప్రార్థన చేయడము. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా గొప్పదేవుడా రాజ్యానికి స్తోత్రాలు తండ్రి. నేను శక్తిమంతుడా బలమంతుడా నీతిమంతుడా గొప్పదేవుడా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నిన్న నేడు ఏకరీతిగా నిరంతరంగా ఉన్నది కూడా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నాకు తండ్రి పాటల్లో మీరున్నారు ప్రభా, సాక్ష్యాల్లో మీరున్నారు లేదా నేను ఇదిగో ప్రభా నేను మరి వాక్యాలు తండ్రి నేను వాక్యం ఎత్తబోతుందిగా ప్రభా. వాక్యం ద్వారా నాతో మాట్లాడిన ప్రభా, ఎత్తబోయే వాక్యం ప్రభా నేను తండ్రి మేము నీ ప్రభానైనా నేను దాని ద్వారాగా జీవించి నాయన తండ్రి నేను మేము నడుచుకునే కృప తెచ్చే ప్రభా. మాలో తప్పులు పొరపాట్లు ఉంటే నేను సరిదిద్దుకునే కృప తెచ్చే తండ్రి. నేను వాక్యం చెప్తున్న అయ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నేను మరి నిలబెట్టి నేను ఏడింతల ఆత్మశక్తితో నేను ఆవిడ నిలబెట్టి మాట్లాడిన ప్రభా. నిలబడేది నైనా వారైతే ప్రభా, మాట్లాడేది మీరు ప్రభా. వారిలో మీరు ఉన్నారో మాట్లాడని ప్రభా. నేను వచ్చిన బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను విన్న వాక్యం నేను మా హృదయాల్లో భద్రపరిచి ప్రభా. వినికిడి కలిసి గ్రహించే మనసు మాకు దయచేయమని విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకుంటూ ప్రభా. మరి నన్ను మేము వారిని ప్రకటించే వారిగా ఉండడానికి సహాయం దయచేయమని ఈ చిన్న కొద్ది ప్రభు మీ పాదాలు సంకం తెచ్చుకోమని చేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. బైబిల్ తీసుకుందామా? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక. చాలమ్మా. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ప్రార్థన సిస్టర్ గారు చేశారు కాబట్టి నేను వాక్యంలోకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. ఈ వచనములు చిన్ననాటి నుండి మన పిల్లలకి సండే స్కూల్లో అలవాటు చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా అనేక సార్లు దీన్ని కంఠస్థం చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే ఈ దుష్టులు ఎవరు, ఈ పాపులు ఎవరు, అపహాసకులు ఎవరు అన్నది ఎవరు లోకానుసారముగా ఆలోచిస్తూ ఉంటారు. దుష్టులు అంటే మనకి తెలుసు, పాపులు అంటే మనకి తెలుసు. పాపులు అంటే వాళ్ళ ఇండివిజువల్ దిస్ థింగ్. వాళ్ళు ఒక పాపి దేవుని దృష్టిలో పాపి అయి ఉన్నాడా లేదా? పాపిని రక్షించేది దేవుడే. పాపం ఏమైనా ఉన్నట్లయితే అనుభవించేది ఆ వ్యక్తే. వేరే వాళ్ళకి ఏమి కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దుష్టులు ఎవరో మనకి తెలుసు. ఓకే, లోకానుసారంగా దుష్టులు ఎవరో మనకి తెలుసు, పాపులు ఎవరో మనకి తెలుసు, అపహాసకులు అంటే ఎవరో కూడా మనకి తెలుసు. కానీ ఇక్కడ దేవుని దృష్టిలో, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో దుష్టులు ఎవరు, పాపులు ఎవరు, అపహాసకులు ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. మన దృష్టిలో మన దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ఆమేన్. మనం ఒక విధంగా తలిస్తే దేవుడు ఇంకో విధంగా చూపెడతాడు. మనం ఒకటి చేయాలనుకుంటే అది మన ఇష్ట ప్రకారము అది జరగకపోవచ్చు, దేవుని ఇష్ట ప్రకారము అది జరుగుతుంది. మనం అనుకున్నా కానీ అది జరగకపోవచ్చు. దేవుడు ఏ విధంగా మనకి ప్రణాళిక సిద్ధం చేశాడు ఆ విధంగానే జరుగుతుంది. సో దేవుని దృష్టిలో ఈ దుష్టులు ఎవరు, ఈ పాపులు ఎవరు, ఈ అపహాసకులు ఎవరు అన్నది బైబుల్ ఏం చెప్తుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచన చొప్పున వీడు దుష్టుడు, వీడు పాపి, వీడు అపహాసకుడు అని మనం అనుకుంటాం. కానీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా,
చక్కగా వినండి అమ్మా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి మర్చిపోతారు. పిల్లలు వదిలిపెట్టేయండి, లోపలే ఉన్నారుగా, నో ప్రాబ్లం. పిల్లలు వదిలిపెట్టేయండి, ఆలకించండి. సో బైబుల్ ఏం చెప్తా ఉంది? దేవుని దృష్టిలో బైబిల్ ప్రకారము ఈ దుష్టులు ఎవరు, పాపులు ఎవరు, అపహాసకులు ఎవరు అన్నది మనం చూద్దామా ఈరోజు? ఎంతమంది ఆసక్తితో ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథము 26వ వచనము. 26వ అధ్యాయం, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనము. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థం చేసుకోండి ప్రియులారా, ఈ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఓకే, ఇక్కడ ఏం చెప్తాడంటే దేవుడు దుష్టులకు దయ చూపినను. వాడు దుష్టుడే. ఓకే, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే అన్యుల గురించి కాదండి. ఈ దుష్టులు, ఈ పాపులు, ఈ అపహాసకులు ఎవరైతే ఉన్నారో, క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తు అంటే పూర్తిగా తెలుసున్నవారు, సంఘానికి వస్తున్నవారు, ప్రైజ్ ది లార్డ్, సంఘంలో అందరితోని మామూలుగా ఉంటున్న వాళ్ళ గురించే దేవుడు బైబిల్ ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే దుష్టులకు దయ చూపినను. ఎంత దయ చూపించినా గాని ఆ దుష్టుడంట నీతిని నేర్చుకోండంట. 10 సంవత్సరాలు అయింది, 15 అయింది, 20 అయింది, 25 అయింది, 30 ఏళ్ళుగా నేను బాప్తిజం తీసుకున్నాను, నేను అది ఇది అంటారు. కానీ వాళ్ళ బుద్ధి మారదు, మనసు మారదు. వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఒక్కొక్కరిని ఎత్తి చూపడానికి, నీ తప్పేమైనా ఉంటే ఎత్తి చూపడానికి, లేకపోతే నిన్ను అవమానపరచడానికి, నిన్ను కిందకి తొక్కేయడానికి చూస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంఘాల్లో మనది చిన్న సంఘం, మనము ఎంత చిన్నదైతే అంత మంచిదండి సంఘం. ఇన్ఫాక్ట్ ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రేమ అనేది చక్కగా ఉంటుంది. కొద్దిగా ఉంటే ఎక్కువ మంది ఉంటారు చూసారు, వాళ్ళలోనే గ్రూపులు ఏర్పడతాయి. ఒక గ్రూప్లో కొంతమంది వాళ్ళు అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు. అందరూ మళ్ళీ క్రైస్తవుని నమ్మిన వారే, క్రైస్తవులే. సంఘానికి వెళ్ళారంటే ఈవేళ తేల్చేద్దాంరా, వాళ్ళు అడిగేద్దాంరా, కడిగేద్దాంరా అని అనుకోని వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. పెద్ద సంఘాల గురించి చెప్తానండి నేను మీకు. అనుకోని వెళ్తారు, గొడవ పెట్టుకుందామని నిర్ణయించుకొని వెళ్తారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దుష్టులు ఎవరు అన్నది. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు. నీతి నేర్చుకోరనమాట. ఇంతకుముందు లేదు, నీతి లేదు. కానీ ఎంత వాక్యంతో వాళ్ళకి బలపరుస్తున్నా కానీ నీతిని నేర్చుకోరంట. ఇంకా అలాగే ఉంటారు, అనీతి పనులుగానే జీవిస్తారు. అందులోనే వాళ్ళకి సంతోషం ఉంటుంది. అలా మనం ఉండకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ దుష్టులు ఎవరో చెప్తా ఉన్నాడు. సో మనం ఏమై ఉండాలంటే రోజు రోజుకి ఎదిగే వారముగా ఉండాలి, నీతిని పెంచుకునే వారముగా ఉండాలి. మన నీతి ఎప్పుడు కూడా ఒకరి పట్ల ప్రేమను పెంచుకునేటట్లు ఉండాలి, ఒకరిని అవమానపరిచేటట్లు ఎప్పుడూ ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపగా. చూడండి, ధర్మక్షేత్రములో అంటే వాళ్ళు చర్చిలో ఉన్నప్పటికీ, ధర్మక్షేత్రంలోనే ఉన్నారు, వాళ్ళు చర్చి లోపలే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమై ఉన్నారంట, యెహోవా మహత్యము ఆలోచింపక. ఆయన అంత గొప్పవాడు. ఇప్పుడు పాట పాడింది అమ్మాయి, ఎంతో గొప్పవాడు, ఎంతో మంచివాడు. అటువంటి ఆలోచన అనేది లేకుండా, ఆ మహత్యమును పొగడకుండా, ఆ మహత్యమును ఆలోచించకుండా, ఎంత గొప్పవాడో అది ఆలోచించకుండా వాళ్ళు ఏం చేస్తారంట, అన్యాయము చేయుదురు. ప్రైజ్ ది లార్డ్.
అర్థమైందండి? నా మాట అర్థమైందా? వాళ్ళు అన్యాయాన్ని చేస్తూనే ఉంటారు, ధర్మక్షేత్రంలోనే కూర్చుంటారు, సంఘంలోనే కూర్చుంటారు, కానీ దేవుడి యొక్క గొప్పతనాన్ని ఆలోచించకుండా దేవుడిని పక్కన పెట్టేసి ఎవరికైనా కానీ అన్యాయం చేయడానికి ముందుంటారంట. వాళ్ళు అసలైన దుష్టులు, వాళ్ళు అసలైన దుష్టులు అన్నమాట. బయట వాళ్ళు కాదు, సంఘంలోనే సంఘాన్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అన్యాయం చేస్తూ ఉంటారు, వాళ్ళు దుష్టులు అని చెప్పి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, మనం ఇది మామూలుగా కంఠస్థంగా మామూలుగా చెప్పేస్తూ ఉంటాం అంతే. దుష్టులు ఆలోచించకుండా ఒక పాపల మార్గం ఉన్నది అంటే మామూలుగా వచ్చి చెప్పేస్తూ ఉంటారు, కానీ దాన్ని అర్థం చేసుకోరు ఎవరు. ఇది ఇంచుమించు చాలా సంఘాల్లో కూడా ఎవరు కూడా ఈ సబ్జెక్ట్ తీసుకోరు. ఓకే, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువుతున్నా కానీ దాన్ని అర్థం చేసుకోకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఇక్కడ దుష్టుల గురించి యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట మనం ఆలోచించాం. అయితే పాపులు ఎవరండి? పాపుల మార్గమున నిలువక బైబిల్ ఏం చెప్తా ఉంది? ఓకే, మన ఆలోచనలు కాదు, ఇక్కడ పక్కన పెట్టి బైబిల్ ప్రకారము దేవుని ఆలోచన ఏమై ఉంది, ఎవరిని ఆయన పాపులుగా ఎంచుకుంటున్నాడు. హూ ఈజ్ యాక్చువల్లీ సిన్నర్? హూ ఈజ్ ద సిన్నర్? ఇక్కడ అసలు సిన్నర్ అంటే ఒక పాపి ఎవరై ఉంటారు అని దేవుడు ఆలోచిస్తున్నాడు. బైబిల్లో ఏం చెప్తున్నాడు చూద్దామా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత క్లియర్ గా మనకి దేవుడు చెప్పి ఉన్నాడు చూడండి. ప్రసంగి సొలొమోను గారి ద్వారా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను గారి ద్వారా మాట్లాడతాం. ప్రసంగి అంటే ఎవరండి? ప్రసంగి అంటే ఎవరు? ప్రభుదాస. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ప్రసంగి? సొలొమోన్ గారండి, సోల్మన్. ఓకే, సొలొమోన్ గారే ప్రసంగి అన్నమాట. ప్రసంగి ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ క్లియర్ గా చెప్తా. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. మంచి పనులు అంటే ఏంటండి? దేవుని గురించి చేసే అన్ని కూడా మంచి పనులే. దేవుడి సంఘంలో చేసే పనులన్నీ కూడా మంచి పనులే ఉంటాయి, దేవుని కొరకు చేస్తున్నారు కనుక. మన లోకానుసారంగా ఉన్నాయి వేరే, కానీ దేవుని పట్ల, దేవుని కొరకు, దేవుని పనులు చేసేవన్నీ కూడా మంచి పనులే. కానీ కొంతమంది వాటిని ఏం చేస్తారంట? చెరుపుతారంట, చేయకుండా చేస్తారు. దాన్ని ఎలాగ చెడగొడదామని చూస్తారు, లేకపోతే ఎత్తి పొడుస్తారు. వీడేంటి ఇలా చేస్తున్నాడని అంటారు. దేవుని దృష్టిలో ఏమంటే వాళ్ళు పాపులు అంటండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కాదు చెప్పేది, బైబిల్ చెప్తాను. దేవుని దృష్టిలో పాపులు ఎవరు అంటే, ఒక మంచి కార్యము చేయకుండా ఎవడైతే చెరుపుతాడో, చెడగొడతాడో వాడి పాప అంటండి, వాడే పాపి. ప్రైజ్ ది లార్డ్. అందుకే పెద్ద పెద్ద సంఘాల్లో ఈ గొడవలు ఎందుకు అవుతా ఉంటాయంటే, ఒకళ్ళు మంచి చేస్తూ ఉంటే వారలేరనమాట. వాడేం చేసేది మనం చేయలేమా? గ్రూపిజం. దేవుడు నేను పేతురు వాడిని, నేను యోహాను వాడిని, నేను ఫలానా వాడిని, ఫలానా శిష్యుల్లోనే అనేక మంది శిష్యులకి శిష్యులు ఉంటారు కదండి, వాళ్ళు కొట్టుకొని చేస్తారండి. వాళ్ళందరిలోని కూడా ఒక సఖ్యత లేదు. అందుకే పౌలు గారు అన్నారు, అంతే కదండి అయ్యారు, పౌలు గారు అదే చెప్పారు కదా, అందరిలోని సఖ్యత ఉండాలి, ఐక్యత ఉండాలి. మనంతా కూడా ఒకే రొట్టెని విడిచి ఒకే రక్తము తాగుతున్న వాళ్ళము, ఒకే బాడీలో భాగస్థులము. నువ్వు చెయ్యి అయితే నేను కాలు, నేను కాలు అయితే నువ్వు కన్ను. ఆ విధంగా ఉన్న మనమంతా కూడా ఏమై ఉండాలంటే, ఏ పని దేవుని గురించి చేస్తున్నా కానీ ఆ పనిని మనము సమర్థించి అందరం కలిసి ఇలా కాబట్టి ఇలా చేద్దామని అనుకొని దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి చూడాలి, చెరపడానికి చూడకూడదు. చెరపడానికి చూసిన వాళ్ళు ఎవరంట? పాపులు.
సో ఆ పాపుల యొక్క మార్గంలో మనం ఏమై ఉండాలంట? ఏమై ఉండాలి? నడవకూడదు. అటువంటి మార్గంలో మనం నడవకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా మిగిలిపోయిన వారు ఎవరున్నారంటే దుష్టులు అయిపోయారు, పాపులు అయిపోయారు. ఇంకెవరున్నారు? అపహాసకులు. దేవుని దృష్టిలో అపహాసకులు అంటే ఎవరు? చూద్దామా? సామెతల గ్రంథము 21వ అధ్యాయము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఆగమ్మ, ఇక్కడ క్లియర్గా ఉంది కదండి. అపహాసకుడు అంటే ఎవరంట? అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. అపహాసకుడు అంటే నిర్వచనం ఇక్కడ క్లియర్గా ఉంది మనకి. డెఫినేషన్ అపహాసకుడు అంటే ఎవరు అంటే అహంకారంతో ఉన్నవాడు, గర్విష్ఠి అయినవాడు, ఒకరి మాట వినకుండా గర్వంగా ప్రవర్తించేవాడు. లోపల గర్వము అంటే నాకు అది ఉంది ఇది ఉంది, తగ్గింపు స్వభావము లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. తగ్గించుకోకుండా గర్వముతో విర్రవీగేవాడు. అటువంటి వాడు దేవుని దృష్టిలో అపహాసకులు. ఇక్కడ క్లియర్గా మనకి దేవుడు చెప్తా ఉన్నాడు, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించను. అమిత గర్వంతో ప్రవర్తిస్తాడంట. వాడు ఏంటంటే నాకు అదే ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, లేకపోతే ఇంకొకటి. అయితే బయట వాళ్ళు ఎవరు ప్రవర్తించినా వేరే విషయం. కానీ ఇక్కడ దేవుని దృష్టిలో దేవుడు మనం ఏమనుకున్నాము? క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుల్లో కూడా గర్వముతో ఊగిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అందరికంటే బాగా వాక్యము చెప్పగలను, లేకపోతే నేను అందరికంటే బాగా పాట పాడగలను, లేకపోతే నేను అందరికంటే అందగాన్ని, లేకపోతే నేను సంఘంలో అందరికంటే పెద్ద పలుకుబడి కలిగివాడును అని గర్వము అనేది ఏమవుతుందంటే ప్రైడ్ హ్యాజ్ ఏ ఫాల్. ఇంగ్లీష్లో ఏమేముందండి? ప్రోవెర్బ్, ప్రైడ్ హ్యాజ్ ఏ ఫాల్. అంతేనమ్మా మమత? అర్థమవుతుందా? నిద్రపోతున్నా లేదా? ప్రైడ్ హ్యాజ్ ఏ రియల్లీ కరెక్ట్. సో ఎవరైతే గర్వంతో ఉంటారో వాళ్ళు ఒకరోజు ఏమవుతారంట? పడిపోతారు. దేవుడు ఇక్కడ దేవుని దృష్టిలో ఎవరు దుష్టులు, ఎవరు పాపులు, ఎవరు అపహాసకులు అన్నది ఇక్కడ మనతో మాట్లాడి ఉన్నారు. ఇంకా 2-3 వచనాలు ఆఖరిలో మనం చూసుకుందాం. కానీ ఇప్పుడు దేవాది దేవుడు మనకి వెళ్ళిన తర్వాత ఎవరిని పంపి ఉన్నాడు? ఆదరణకర్తని పంపి ఉన్నాడు. ఆదరణకర్త అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ. ప్రజల పరిశుద్ధాత్మ మనతో ఉండి నడిపిస్తాడు. ఇందాక అమ్మాయి ప్రార్థన చేసినట్లు ఇక్కడ నిలబడి మాట్లాడేది నేనైనప్పటికీ పరిశుద్ధాత్మ మాత్రమే మాట్లాడు. ఓకే, పరిశుద్ధాత్మ ఏం పలుకుతుందో అది మనకి అర్థమయ్యేటట్లు ఆయనే చెప్తాడు. ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, మీకు ఉన్న వాటిని మళ్ళీ తిరిగి జ్ఞాపకము చేసి మీకు వివరిస్తాడని చెప్పి యేసయ్య చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మనే ఆదరణకర్త అని అంటారు. కింద ఉత్తరవాది అని కూడా ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. తర్వాత సమస్తమును మీకు బోధించి ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకోండి ప్రియులారా, వాక్యాన్ని అర్థం చేసుకోండి. యేసయ్య ఏమైతే మనకి సంగతులని చెప్పి వెళ్ళాడో, ఏదైతే మంచి మంచి మాటలు చెప్పి వెళ్ళారో వాటినంట పరిశుద్ధాత్మ తిరిగి బోధిస్తూ మీకు
జ్ఞాపకం చేస్తూ ఉంటాడంట. అంటే ఏ విధంగా జ్ఞాపకం చేస్తాడు? పరిశుద్ధాత్మే మాట్లాడుతుందంటారు కదా. అనేక మంది ప్రసంగికులు నిలబడినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ మీకు తిరిగి తిరిగి వాక్యాల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అటువంటి అప్పుడు మనం ఏమై ఉండాలంటే వాటిని తిరిగి నెమరు వేసుకుంటాం. అది ఐడియల్గా ఉన్నట్లయితే మైండ్ డెవిల్స్ వర్క్షాప్ లాగా అయిపోతుందంట. ఓకే, అంటే డెవిల్స్ వర్క్షాప్ అంటే ఒక మైండ్ మన వాక్యం చదవకుండా మూల పెట్టేసి ఆదివారమే చదివి మళ్ళీ ఆదివారం వరకు దాన్ని అక్కడే ఉంచితే మన మైండ్లో ఏం తిరుగుతాయంట? దెయ్యాలు తిరుగుతాయంట. నిజలా? అలా కాకుండా మనం రోజు కూడా ఒక్కసారైనా సౌన్ అవుతుంది, అంతే కదండి. రోజు ఒకసారైనా బైబిల్ పట్టుకుంటే దెయ్యాల్ని మనం పారద్రోలవచ్చు. దెయ్యాలంటే ఏంటండి? దెయ్యాలు మనలో ఉన్న దుష్ట ఆలోచనలే దెయ్యాలు, దుష్టాత్మలు అనమాట అవి. ఓకే, ఒక ఆలోచన, మంచి ఆలోచన లేని వాళ్ళే ఆ దుష్ట ఆలోచనలు పెట్టుకున్న వాళ్ళే ఆ దెయ్యాలని పోషిస్తామన్నమాట. మనమే పోషిస్తామన్నమాట. మనం తింటున్నామంటే తింటున్నది దెయ్యాలు తినేస్తుంటాయి లోపల. ప్రైజ్ ది లార్డ్. అంటే వాటికి ఏంటంటే మనము వాక్యంలో ఎదగకుండా, రోజు వాక్యం చదవకుండా ఉన్న వాళ్ళకి ఇటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంతేగాని నేను బైబిల్ తల కింద పెట్టుకొని ఉంటే దెయ్యాలు రావులే అంటే అది కాదు. వాక్యం నీ మనసులో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మనసులో ఉండాలి. తలగడ కింద పెట్టుకో, నో ప్రాబ్లం, మంచిదే. కానీ వాక్యమే నీ మనసులో లేకుండా తలగడ కింద పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఓకే, సో ఆ విధంగా మనం ఏమై ఉండాలంటే ఇక్కడ ఆదరణకర్త ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాడు. రెన్యూవల్ అనమాట. నీ డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయింది అనుకో, ఏం చేసుకోవాలి? రెన్యూవల్ చేసుకోవాలా లేదా? సో ఆ విధంగా నీ యొక్క మనసులోంచి వాక్యాన్ని దేవుడు దెయ్యం తీసివేయాలని అనుకున్నప్పుడు నువ్వు ఆ బైబిల్ పట్టుకొని చదువుతుంటే తిరిగి నీకు ఏమవుతుంది? అది రెన్యూవల్ అవుతుంది అనమాట. సో ఆదరణకర్త ఇక్కడ మనకి ఏమై ఉన్నాడంటే మనకి ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 27 చదవమ్మా. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవాది దేవుడు మనతో ఉన్నాడు ప్రస్తుతానికి. 22 రోజులు అయింది చెప్తున్నాం కదా ఈస్టర్ తర్వాత. సో ఆయన వెళుతూ ఏమి ఇచ్చలేడంటే మనకి శాంతిని మీకు అనుగ్రహించుచున్నారు. పీస్ బీ విత్ యూ. ఏమంటారు? పీస్ బీ విత్ యూ. ఓకే, యాక్చువల్లీ ప్రైజ్ ది లార్డ్ అంటాం కదా. ప్రైజ్ ది లార్డ్ కంటే కూడా గొప్ప వాక్యం ఏంటంటే ప్రియులారా, పీస్ బీ విత్ యూ, పీస్ బీ విత్ యూ, పీస్ బీ విత్ యూ, పీస్ బీ విత్ యూ అంటే దేవుడిచ్చిన శాంతి నీకు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమె ఎప్పుడు కూడా నీతో శాంతి అంటే ఏంటి? సమాధానం. కలవరపడవద్దు. అక్కడ ఏంటంటే నువ్వు ఊరికే ఏమవుతుందో ఏంటో అని దేవుని మీద ఆధారపడకుండా నీకు నువ్వే కలవరపడతాడు, చూసావా? అటువంటి వారి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. శాంతినే ఆయన ఇచ్చేసి వెళ్ళాడు ఆయన మనకి. అంతేకాకుండా మనల్ని ప్రేమించిన దేవుడు ఆదరణకర్తని మనకి పంపించాడు. ఎందుకంటే నువ్వు నా ప్రజలనే చూసుకో, నా ప్రజలతో నువ్వు ఉండు. ఎప్పటికప్పుడు వాళ్ళు మర్చిపోతారు వాక్యాలు, బోధిస్తూ ఉండు. మర్చిపోతారు వాక్యాలు, వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉండు అని దేవుడు ఆదరణకర్తని విత్ ద పర్మిషన్ ఆఫ్ యెహోవా, తండ్రి దేవుడి యొక్క పర్మిషన్ తీసుకొని ఆయన ఎవరిని పంపించాడు? ఆదరణకర్తని మనతో ఉండడానికి పంపించాడు. ఎందుకంటే 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉంటూ, మరి ముఖ్యంగా 3.5 సంవత్సరాలు మనతో ఉంటూ వెళ్ళిన వ్యక్తి తిరిగి లేచిన తర్వాత కూడా ఆ ప్రేమ ఉన్నది చూశారు, అది పోకుండా మనతో 40 రోజులు ఇంకా ఉన్నాడు. ఎందుకంటే ఇన్ని నేర్పించేనే వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని. పేతురు గారు వాళ్ళు ఏం చేశారు? తిరిగి ఏం చేశారు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు, వదిలేశారు. అంతా కూడా చెప్పిందంతా కూడా మర్చిపోయి ఏం చేశారు? చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. దాంతో పాటు మిగతా శిష్యులు కూడా వెళ్ళిపోయారు. అవునా కాదా? అవునా కాదా? వెళ్ళిపోయారా లేదా? యోహాను సువార్త అందులో చదవండి, లాస్ట్ అధ్యాయాల్లో ఉంటాయి ఇవన్నీ. ఓకే, సో ఆ విధంగా వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆయన వాళ్ళతో ఉండి, అరే వాళ్ళతో వాడు తిని వాళ్ళతో ఉండి తిరిగి వాళ్ళని ఇలా కాదు నాయనా, ఇలాగ చెయ్యని, చేపలు ఇక్కడ పట్టడం లేదా, ఇలా పట్టు, ఇక్కడ వలవెయ్యి,
నీ వ్యాపారం సరిగ్గా లేదా, ఇక్కడ బండి పెట్టకు, ఇక్కడిని తీసుకెళ్ళి ఫలానా చోట పెట్టు, లేకపోతే నీకు ఇలా చేయి అలా చేయి, నీకు గైడెన్స్ ఇచ్చారా లేదా? అబ్రహాం గారు మీరు అంతకుముందు గైడెన్స్ ఇచ్చారా లేదా? ఆమేన్, హల్లెలూయా. సో ఆ విధంగా మీకు ఆదరణకర్త పంపించి ఉన్నాడు దేవాది దేవుడు. ఈ యొక్క ఎందుకంటే ఈ దుష్టులు, పాపులు, అపహాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి నువ్వు తప్పించబడి నువ్వు శాంతి సమాధానముతో ఎప్పుడూ కూడా ఉండడానికే ఆయన పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందండి? సో ఇంకొక ఆలోచన ఏంటంటే, ఇఫ్ యు వాంట్ హీలింగ్ అంటే ఏంటి? స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. హీలింగ్, ఇఫ్ యు వాంట్ హీలింగ్, నీకు నిజంగా స్వస్థత కలగాలి అన్నట్లయితే నేను చెప్పే ఈ వాక్యాల్ని మీరు మీ ఇష్టమైతే రాసుకొని పెట్టుకోండి, ఎలాగైనా జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని 3 నెలల పాటు రోజు చదివినట్లయితే అద్భుత రీతిగా మిరకిల్స్ జరుగుతాయి మీ లైఫ్లో. స్వస్థత కలుగుతుంది మీ లైఫ్లో. ఆమేన్. ఇప్పుడు చెప్పే వాక్యాలు మీరు అది దివారాత్రములు, అందుకే ఇక్కడ ఏమన్నాడు? దివారాత్రములు ధ్యానించమని చెప్పాడు. ఓకే, సో మీరు ఆ వాక్యాలు ఏవైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నానో రిగార్డింగ్ హీలింగ్, స్వస్థత, నాకేమీ లేదు, ఐఎమ్ ఓకే అన్నవాడి చేతులు పైకెత్తండి. నాకు ఏది లేదు, నాకు తలనొప్పి రాదు, చేయి నొప్పి లేదు, కాలు నొప్పి లేదు, కంటి నొప్పి లేదు, నడు నొప్పి లేదు, ఏమీ లేదు, అసలు ఏ నొప్పి లేదు అన్నవాళ్ళు, ఏమీ లేదమ్మా నీకు, అసలు ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈసారి నువ్వు విజనాపన ప్రార్థనకు వచ్చేటప్పుడు నాకు పలానా ఇది ఉంది ప్రార్థన చేయండి అని చెప్పదు. ఇప్పుడు లేదా? ఓకే ఓకే, ఎనీహౌ ఓకే, సరే. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినట్లయితే నీకు నేను చెప్పే వాక్యాలను నువ్వు అర్థం చేసుకొని వాటిని రాసుకొని, కానీ 3 నెలలు కనుక నువ్వు దాన్ని దివారాత్రి అంటే ఉదయము సాయంత్రము దాన్ని చదువుతూ ఉన్నట్లయితే 3 నెలల వరకు నువ్వు చదివినట్లయితే నీకు గొప్ప హీలింగ్ మిరాకిల్ చూస్తాను. మిరాకిల్ అంటే అద్భుత కార్యము నువ్వు నీ జీవితంలో చూస్తావు. అరే నాకు ఎందుకంటే నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ చెవండి వినాలి. ఈ చెవిలోంచి ఇలా పడుకోవడానికి నాకు ఇలా పడుకోలేను. నేను లెఫ్ట్ సైడే పడుకోగలను, కానీ ఇలా రైట్ సైడ్కి ఇలాగా పడుకోలేను. ఎందుకు అంటే పడుకుంటే తలగాడంతా తడిచిపోయేది లోపల నుంచి కారే దీనివల్ల నీరు అదంతా చీము అదంతా కారుతాయి కదండి, దానివల్ల. ఓకే, ఎన్నో డాక్టర్లకి చూపించాను. ఈవెన్ ఆర్మీకి వెళ్ళే ముందు ఉంది నాకు, ఆర్మీకి వెళ్ళే ముందు కూడా ఉంది నాకు. మెడికల్ టెస్ట్లు అవుతాయి కదండి, మెడికల్ టెస్ట్ అయినప్పుడు నాకు దీని ప్రాబ్లం వల్ల నన్ను రిజెక్ట్ చేశారు. ఈ ప్రాబ్లం వల్ల మెడికల్ టెస్ట్లో ఆర్మీలోకి వెళ్ళాలంటే ఎటువంటి చిన్న మెడికల్లీ నీకు డిఫెక్ట్ ఉండకూడదు, చిన్నది కూడా ఉండకూడదు, లేదా ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్. ప్రైజ్ ది లార్డ్. ఇంటర్నల్ కానీ లోపల కానీ బయట కానీ చిన్న డిఫెక్ట్ కూడా నీకు ఉండకూడదు. అప్పుడే పెర్ఫెక్ట్గా ఆర్మీకి సూట్ అవుతాను. నన్ను రిజెక్ట్ చేశాడు మెడికల్ డాక్టర్, రిజెక్ట్ చేసిన వాడు. అయితే నేను అందరిలోకి రిటర్న్ టెస్ట్లో ఫస్ట్ వచ్చాను. నేను ప్రైజ్ ది లార్డ్. రిటర్న్ టెస్ట్లో అందరిలోకి ఎక్కువ మార్కులు సంపాదించింది నేనే. ఒకటి. రెండవది, రైఫిల్ షూటింగ్ ఏదైతే ఉంటుందో, నేను ఎన్సిసిలో అండర్ ఆఫీసర్గా నేను అప్పుడే ఢిల్లీ వెళ్ళి నేను పాల్గొన్నాను అనమాట. ఢిల్లీలో ఎన్సిసిలో ఉన్నప్పుడు నేను రైఫిల్ షూటింగ్లో ఫస్ట్ వచ్చేవాడిని ఎప్పుడూ కూడా, రైఫిల్ షూటింగ్లో. ఓకే, సో ఈ క్యారెక్టర్ నేను సి సర్టిఫికేట్ హోల్డర్ని. ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ అని ఉంటాయి ఎన్సిసిలో. సి సర్టిఫికేట్ ఈజ్ ద హైయెస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, అందువల్ల నేను సి సర్టిఫికేట్లో నెంబర్ 1, పరీక్షలో నేను నెంబర్ 1.
అన్నిట్లో నెంబర్ 1. కానీ మెడికల్లీ ఏమైంది, నాకు ఈ చెవి కారణంగా రిజెక్ట్ అయ్యాను. సో మిగతా ఆఫీసర్లు అందరూ డిస్కస్ చేసుకొని నన్ను, అప్పటికే నేను డిగ్రీ హోల్డర్ అండి, నేను ప్రైజ్ ద లార్డ్. నేను 1973-76 బ్యాచ్ నాది. ఐ వాజ్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అట్ దట్ టైం, బీకామ్ అప్పుడే చదువుకున్నాను అనమాట 70s. సో నన్ను రిజెక్ట్ చేయకుండా మెడికల్ డాక్టర్తో మాట్లాడి ఏమైనా మందులు ఇచ్చి సరిచేసి తీసుకుందాం అని వాళ్ళు మాట్లాడుకొని నన్ను ఏం చేశారంటే నాకు మెడిసిన్స్ ఇచ్చి బాగు చేసి నన్ను సెలెక్ట్ చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడే గొప్ప కార్యం చేశారు దేవుడు. అంటే ఈ విధంగా నేను వాడబడాలని అప్పుడే రాసిందేమో, ఓకే, నా పేరు అప్పుడే ఆయన చేతిలో రాసుకున్నాడు కనుక నన్ను ఆ విధంగా ఎన్నుకున్నారు. సో అటువంటి అప్పుడు ఏమైందంటే నాకు ఈ యొక్క వాక్యాల గురించి నేను తెలుసుకొని చెప్పడం జరిగింది. అందుకే మీకు చెప్తున్నాను, ఈ వాక్యాలు మీకు అందిస్తున్నాను నేను. సో మీకేమైనా ఒక సమస్య ఉంటే ఈ వాక్యాల్ని ఒక 3 నెలల పాటు మీరు ఇంటి దగ్గర రోజు చదువుకోండి. మీ జీవితాల్లో మిరకిల్స్ జరుగుతాయి, మీరు తొందరగా స్వస్థత పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ పెర్ఫెక్ట్ అన్నమాట. ఈ చెవి దేవుడే స్వస్థపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఎన్నో ఖర్చు పెట్టాను కానీ నేను స్వస్థత పొందుకోలేకపోయాను. ఎలా పోయిందో కూడా నాకు తెలియదు. అలాగే నన్ను ముట్టి స్వస్థపరిచాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ వాక్యాల్ని కొద్దిగా బైబిల్ వర్సెస్ యు రీడ్ repeatedly, daily, at least for 3 months, and see you will have miracles in your life. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం అండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 16 కూడా చెప్పు. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ స్థలమందు చేయు ప్రార్థన. ఏ స్థలమందండి? ఈ స్థలమందు నువ్వు ఎక్కడ నిలబడి ఈ మాట చెప్పుకుంటే ఆ స్థలమందు, ప్రత్యేకంగా ఎక్కడ ఏ మందిరంలో నిచ్చెన ఉంటుందో ఆ స్థలమందు. నిచ్చెన గురించి ఇందా చెప్పాను మీకు. ఏ స్థలమందు అయితే ఈ వాక్యాలు చదువుతున్నావో ఆ స్థలమందు దేవుడు చెప్తా ఉన్నాడు, అక్కడ చేసే ప్రార్థన పైన ఆయన కనుదృష్టి ఉంటుంది. ఓకే, ఆ కనుదృష్టి ప్రకారము నువ్వు నీ యొక్క స్వస్థత గురించి నీ ఏమైతే ఉందో ఆ పేరు ఇక్కడ చెప్పుకోవాలి. నాకు చేయి నొప్పి ఉందంటే ఆ చేయి నొప్పి ఉన్నదని చెప్పుకొని వాక్యం చదువుకోవాలి. ఓకే, చదువుకున్నట్లయితే దేవుడు కనుదృష్టి ఉంచుతాడు నీ ప్రార్థనపై. ఆల్రైట్, ఇదొకటి మీకు వీలైతే రాసుకోండి అమ్మ. నేను ఎందుకంటున్నానంటే ఇవి మీరు చదువుకోండి 3 నెలల పాటు అని చెప్తున్నాను. కాకపోతే మీరు తర్వాత నా దగ్గర తీసుకోండి, వాక్యాలు తీసుకొని చదువుకోండి. ఇర్మియా ప్రవక్త రాసిన ఒక మాట, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నీవే కారణభూతుడవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకపు తండ్రిని మనము ఈ వాక్యము ద్వారా ఏమని అడుగుతున్నామంటే, దేవా నన్ను స్వస్థపరచును. నీకేమైతే కాలు నొప్పి ఉందో, కన్ను నొప్పి ఉందో, చెవి నొప్పి ఉందో, ఏ నొప్పి అయినా ఉన్నట్లయితే ఆ నొప్పి చెప్పుకుంటూ ఈ వాక్యాన్ని మీరు చదువుకోవాలి. ఓకేమా? యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి.
నేను స్వస్థత నొందుదును అంటే నువ్వు నమ్ముతున్నావు అన్నమాట. ఓకే, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. ఈ వాక్యం ఒకటి. ఇంకోటి ఇర్మియా గ్రంథంలోనే 33వ అధ్యాయము 6వ వచనం. మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, మీరు ప్రార్థన చేసిన వెంటనే దేవుని జవాబు ఇక్కడ వస్తుందండి. మీకు ఏం చెప్తున్నాడు? నేను దానికి ఆరోగ్యంను స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఇది వరకు లేకుండే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? అక్కడ మరలా నీకు స్వస్థత తిరిగి రప్పించు. ఎందుకంటే నువ్వు ప్రార్థన మానకుండా చేస్తున్నావు గనుక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన మానక, మందిరంలో నువ్వు ప్రార్థన మానక చేస్తున్నావు గనుక ఇది 3 నెలలు అన్నాను కాబట్టి మీరు ఇంట్లో అయినా సరే ఏ స్థలమైనా కానీ మీరు ఈ వాక్యాల్ని చదవండి, చదివి ప్రార్థన చేయండి. ఓకే, నేను దానికి ఆరోగ్యంను స్వస్థతను మరల రప్పించు, వారిని స్వస్థపరచుచున్నాను, సమృద్ధిగా బయలుపరచెదను. నీకు శాంతి సమాధానం దేవుడు ఇచ్చి వెళ్ళాడు అక్కడ. దాన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే దాన్ని, నీ సమాధానాన్ని సమృద్ధిగా నీకు దయచేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఆలకించిన దేవుడు. ఆమేన్. ఇవన్నీ ప్రాక్టికల్ మెసేజెస్ అండి. ఏ మెసేజ్లు అంటారు? ఇట్లనే ప్రాక్టికల్ మెసేజెస్ అంటే నీ జీవితానికి సరిపడా మెసేజ్లు అనమాట. నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నీ ప్రార్థనల గురించి ఇది ప్రాక్టికల్గా నువ్వు చేసినట్లయితే నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో వాక్యం చూడండి ప్రియులారా, ఇదే ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయము 17వ వచనం. వారు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తారంటే మనకి ఆరోగ్యాన్ని కలగజేస్తారంట, మన యొక్క గాయములను మాన్పుతాడంట. ఆమేన్, హల్లెలూయా. గాయాన్ని మాన్పేది ఎవరంటే గాయం చేసేవాడు ఆయనే, దాన్ని కట్టువాడు కూడా ఆయనే. ఏషియా ప్రవక్త చెప్తున్నాడు. సో ఈ విధంగా మనకి స్వస్థత కలగజేసేది ఆయనే. ఈ వాక్యాల్ని మనం ప్రార్థనాపూర్వకంగా రోజు చదువుకుంటా ఉండాలి. ఓకే, చదువుకుంటే 3 నెలల పాటు నువ్వు చదివినట్లయితే నేను ఏ విధంగా అయితే స్వస్థత పొందుకున్నానో ఆ విధంగా మీరు కూడా, మీకు ఏమైనా ప్రాబ్లం ఏదైనా ఉండని, అది నడు నొప్పి అవని, కడుపు నొప్పి అవని, ఆస్మా వంటిదామని, లేకపోతే ఇంకోటి అవని ఏదైనా కానీ స్వస్థత పొందుకుంటారండి. ఇది నేను రూఢిగా ఖచ్చితంగా బైబిల్ పట్టుకొని చెప్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప వాక్యాలండి, ఇంకా ఉన్నాయి. ఇంకొక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడు కాను. నిశ్చలముగా మనుషుల్లో నా వంటి ప్రస్తుతాయుడు లేడు. నాకు లేదు. ఇది కాదమ్మా, ఇది వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సారీ. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము, ఇందాక మనం చదువుకున్నాం కదండి. 2వ ఆగమ్మా.
ఈ వాక్యాలు ఏవైతే నేను చెప్పి ఉన్నానో అవి చదువుకుంటూ దివారాత్రములు ధ్యానించే వాళ్ళంట ధన్యుడండి. మీకు స్వస్థత కలగాలంటే ఈ వాక్యాలని తప్పకుండా ధర్మశాస్త్రమందు మనం ఆనందిస్తూ చదవాలి. మనతో మాట్లాడుతున్నాడు దేవుడని నమ్ముకుంటూ చదవాలి. ప్రైజ్ ది లార్డ్. మూడోది చూసుకున్నట్లయితే, అతడు నీటి కాలువల యొరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు, మీరు చేసేదంతా కూడా, అది వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే ఇంటి పని అవ్వచ్చు, లేకపోతే ఒక పొలాన్ని కొనవచ్చు, లేకపోతే ఇల్లుని కొనవచ్చు, కట్టవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. మీ జీవితంలో ప్రాక్టికల్గా మీరు ఏం చేస్తున్నా కానీ మీరు సఫలవంతం అవుతారండి. ఆమేన్. దేవుడు మీరు చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుని నమ్మి దేవుణ్ణి ప్రార్థిస్తూ చేస్తున్నారు కనుక అవన్నీ కూడా సఫలపరచును గాక. ఆమేన్. ఆమేన్ అన్న వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. సో దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైనా కానీ మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ ఆరోగ్యం గురించి ప్రార్థన చేసేటప్పుడు ఈ వాక్యాల్ని ప్రాక్టికల్గా మీరు ఇంట్లో అయినా కానీ, మందిరంలో అయినా కానీ, ఎక్కడున్నా కానీ చదువుకొని మీరు 3 నెలల పాటు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు నిజంగా మారిపోయి ఆ దుష్టులు, పాపులు, అపహాసకులు ఏదైతే దేవుని దృష్టిలో ఉన్నారో వాళ్ళ నుండి మీరు వేరు చేయబడతారు. ఆమేన్. హల్లెలూయా. అంటే అటువంటి దాంట్లో మనం ఉండకుండా, మనం దుష్టులుగా కాకుండా, దేవుని దృష్టిలో నుండి దుష్టులు కాకుండా, పాపులం కాకుండా, ఒక మంచి పనుల్ని చెరపకుండా, సంఘంలో చేసేటైతేనేమి, దేవుని గురించి చేసే పనులు అయితేనేమి, అవన్నీ కూడా చెరపకుండా అందరం కలిసిమెలిసి ఉన్నట్లయితే మనం అంతా కూడా అభివృద్ధి చెందుతాం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆఖరిగా ఒక వచనం చేస్తున్నాను. రెవల్యూషన్ ప్రకటనల గ్రంథము, లాస్ట్ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కనుల ప్రతి బాసు బిందును తీసిపోయిను, మరణము ఇంకా ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇంకా ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యోహాను గారు, ఎవరండి యోహాను గారు? యేసయ్యకి ప్రియ శిష్యుడు. ఆమేన్. యేసయ్యకి ఎవరై ఉన్నారు? ఈయన ప్రియ శిష్యుడు అన్నమాట. అందరూ చనిపోయినా కానీ ఆయన ఒక్కరే లాస్ట్ వరకు బ్రతుకున్నారు. ముదుసలి వయసు వరకు నార్మల్గా చనిపోయాడు. ఓకే. సో ఆయన 95 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ మాట రాస్తున్నారండి. 95 ఏళ్ల వయసులో ఈ మాట రాస్తున్నారు. ఏమని? నీ యొక్క, ఆయన చూస్తున్నాడు సింహాసనం మీద, ఆయన ఈ వాక్య ప్రకారం ఆయన చూసి నీకు చెప్తున్నాడు అన్నమాట. రెవల్యూషన్ అంటే ఏంటంటే ప్రకటిస్తున్నాడు మీకు. ఇప్పుడు మనం ప్రకటనలు చదువుతాం, ఇక్కడ వాటిని మనము ఏం చేస్తున్నాం? దాన్ని అవలంబిస్తున్నాం. అలాగే ఇక్కడ ఈజ్ రివీలింగ్ ద ఫ్యాక్ట్. రెవల్యూషన్ అంటే ఏంటి? ఈజ్ రివీలింగ్ ద ఫ్యాక్ట్. ఓకే. అయితే ఆయన ప్రకటన ఏమేం చేస్తున్నాడంటే, సింహాసనమును చూసి ఆయన కనులారా ఆయన ఏమై ఉన్నాడంటే పరిశుద్ధాత్మతో నింపబడి పద్మాసు దీవిలో ఉన్నాడు. ఉండి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేని యొక్క బాధ, అని యొక్క కన్నీరు ప్రతి ఒక్కటి కూడా తుడిచివేసేది ఎవరు అంటే ఆయనే. అందుకే నువ్వు కలవరపడకు. అసలు ఏ విషయంలో కూడా దేవుడు ఉన్నాడు, నాకు దేవుడే చూసుకుంటాడు, ధైర్యంగా ఉండు. ఏదైనా కానీ ప్రార్థన పూర్వకంగా ఆయన నేను చెప్పిన వాక్యాలు ఏమైతే ఉన్నాయో అవి రోజు మననం చేసుకొని దేవుణ్ణి అడుగుతా ఉండు. నీకు స్వస్థత దొరుకును గాక. ఆమేన్. నీకు ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేసినా కానీ అవి నెరవేరును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. చేతులు ఎత్తుదామా? ప్రభుదాస్ గారు వందనాలు. చేతులు ఎత్తుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. అయ్యారు మాట్లాడతారు. ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు ఈరోజు? హల్లెలూయా.